అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. కార్తీక మాసంలో 16వ రోజు కార్తీక పురాణము విందాము. మనము ఇన్ని రోజుల వరకు కూడాను, అంటే కార్తీక మాసము మొదలు కార్తీక పౌర్ణమి వరకు 15 రోజులు కూడాను ప్రతిరోజు రోజుకొక అధ్యాయం చొప్పున, రోజుకొక కథ చొప్పున కార్తీక పురాణాన్ని వింటూ వచ్చాము. మరి ఇప్పటి వరకు ఈ 15 రోజుల వరకు విన్నటువంటి కార్తీక పురాణం ఏదైతే ఉందో అది స్కాంద పురాణంలో వివరించినటువంటి కార్తీక పురాణము. దీనిని వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించారు. మరి ఈ రోజు నుండి మిగతా 15 రోజుల పాటు కూడాను, అదేవిధంగా ఈ రోజు నుండి మిగతా 15 రోజులు కూడాను పద్మపురాణంలో వివరించినటువంటి కార్తీక మహత్యమును గురించి తెలుసుకుందాము. పద్మపురాణంలో వివరించినటువంటి కార్తీక మహత్యము, కార్తీక పురాణము ఏదైతే ఉందో అదంతా కూడాను ఆ శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ముఖతః సత్యభామకు వివరించడం జరిగింది. ఆ విశేషాలు ఏవైతే ఉన్నాయో, సత్యభామకు ఈ కార్తీక పురాణంని గురించి ఎలా వివరించారు శ్రీకృష్ణుల వారు అనేటువంటి విషయాలన్నింటిని కూడాను ఈ రోజు నుండి మిగతా 15 రోజుల పాటు మనము తెలుసుకుందాము. స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యాన్ని విని సంతుష్ట మానసులైనటువంటి శౌనకాది కులపతులు, హే పురాణ కథా కథనవచో సురతుని సూతముని, లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము స్కాందమందేగాక పద్మపురాణాంతర్వర్తితమై కూడా కలదు. అంటే స్కాంద పురాణంలోనే కాకుండా పద్మపురాణంలో కూడా ఉంది కదా, కాబట్టి దానిని మాకు చక్కగా వివరించండి అని ప్రార్థించారు. సురుచిర ధరస్మేర వదనుడైనటువంటి సూతుడు, మునులారా, వైకుంఠుని లీలా వినోదాలు, మహిమలు వినేవారికి, వినిపించేవారికి అందరికీ కూడాను విశేష పుణ్యాన్నిస్తాయే గాని విసుగును కలిగించవు. కాబట్టి భక్తి ప్రవత్తులతో మీరు కోరాలే గాని గురుప్రసాదిత శక్తి అనుసారము మీకు తప్పకుండా నేను వివరిస్తాను, మీరు చక్కగా వినండి అంటూ ఇలా చెప్పారు. స్కాంద పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠుల వారు ఎలా అయితే ఈ మహత్యాన్ని గురించి వివరించారో, అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ కార్తీక మాసపు విశేషాలన్నింటినీ కూడాను వివరించారు. దాంట్లో భాగంగానే ఈరోజు మనము పారిజాతాపహరణం గురించి తెలుసుకుందాము. ఒకానొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తీసుకుని వచ్చి కృష్ణునికి ఇచ్చి, ఓ హరి, నీకున్న 16,000 ఎనమండుగురు భార్యలలోనూ నీకు అత్యంత ప్రియమైన ఆమెకు ఈ పువ్వును ఇయ్యవయ్యా అని కోరాడు. ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది. నందనందనుడు ఆ నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుక చేశాడు, అంటే రుక్మిణికి ఇచ్చాడు. ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది. ప్రియమైన భార్యకు ఇయ్యమంటే నాకు ఇవ్వాలే గాని ఆ రుక్మిణికి ఇయ్యడమేంటి అని కోపగించుకుంది. కృష్ణుడు ఆమెకు ఎంత నచ్చ చెప్పినా కూడాను వినిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదుకొలిపేదాకా ఊరుకునేది లేదని బెదిరించడంతో అత్యంత ప్రియురాలైన ఆమె అలుక తీర్చడమే ప్రధానంగా తలంచినటువంటి ఆ అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామ సమేతంగా గరుత్మంతుని అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు. స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు. అంటే సత్యభామతోని పాటుగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేశాడు, ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళి పారిజాత వృక్షాన్ని ఇవ్వవలసిందిగా కోరాడు. కానీ స్వర్గంలో ఉండేటువంటి ఆ సంపదని, అంటే ఈ పారిజాత వృక్షాన్ని నేను ఇవ్వను అని చెప్పేసి అంగీకరించకుండా, అంటే నేను ఇవ్వను అని చెప్పేసి తన మాటలని తిరస్కరించాడు. తత్ఫలితంగా ఇంద్రోపేదేంద్రుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది. వాళ్ళిద్దరికి కూడా ఘోరమైన యుద్ధం జరిగిందంట. అక్కడి గోలోకంలోని గోవులకు గరుత్మంతునికి భీషణమైన సంగ్రామం జరిగింది. ఆ సమరోత్సాహంలో వైనతేయుడు తన తొండం ముక్కతో గోవులను కొట్టడం వలన గోవుల యొక్క చెవులు, తోకలు తెగి రక్తధారలతో సహా భూమి మీద పడ్డాయి. వాటిలో తోకల వలన గొబ్బి చెట్లు, చెవుల వలన చీకటి చెట్లు, రక్తం నుంచి మేహాది వృక్షాలు ఆవిర్భవించాయి. మోక్షాన్ని కోరుకునే వాళ్ళు ఈ 3 చెట్లకు దూరంగా ఉండాలి, అంటే వాటిని ముట్టుకోకూడదన్నమాట. అదేవిధంగా
గోవులు తమ కొమ్ములతో కొట్టడం చేత ఆ పక్షిరాజు యొక్క రెక్కల వెంట్రుకలు ఒక 3 నేలరాలి పడ్డాయి, అంటే భూమి మీద పడ్డాయి. వాటి నుండి నెమళ్ళు, బంగారు పిచ్చుకలు, చక్రవాకాలు అని 3 రకాల పక్షులు జన్మించాయి. ఇవి 3 కూడాను శుభప్రదమైనవే. గరుడ దర్శనం వలన మానవులు ఏ ఏ శుభాలనైతే పొందుతున్నారో అటువంటి సర్వశ్రేయస్సులను కూడాను ఈ 3 పక్షులను చూసినంత మాత్రం చేతననే పొందగలుగుతారు. అంటే ఏంటి ఆ పక్షులు? నెమళ్ళు, బంగారు పిచ్చుకలు, చక్రవాకాలు. ఈ 3 పక్షులను ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ కూడాను శుభాలు చేకూరుతాయి అని చెప్తూ ఉన్నారు. ఎట్టకేలకు ఆ తగువులో దేవేంద్రుడు తగ్గి సవినయ పురస్సరంగా పారిజాత ద్రుమాన్ని యాదవేంద్రునికి అర్పించుకున్నాడు. చివరాఖరికి ఏం చేశాడంట? దేవేంద్రుడు తగ్గి ఆ వృక్షాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడికి ఇచ్చాడంట. దానవాంతకుడు దానిని తీసుకుని వచ్చి ముద్దుల భార్యామణి అయిన సత్రాజిత్తు కుమార్తె అయినటువంటి సత్యభామకు ఇచ్చి తన నివాసంలో ప్రతిష్ఠించాడు. అందువలన అమితానందాన్ని పొందినటువంటి ఆ హనులమిన్న తన పెనిమిటి అయిన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ, ప్రాణప్రియ, నేనెంతైనా ధన్యురాలిని. నీ 16,000 ఎనమండుగురు స్త్రీలలోనూ నేనే నీకు చాలా మిక్కిలి అయినటువంటి దానని, చాలా ఇష్టమైనటువంటి దానని కావడం వలన నా అందచందాలు ధన్యత్వం పొందాయి. అసలు ఈ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావడానికి, నీతో పాటు గరుడారూఢనై బొందెతో స్వర్గదర్శనం చేయడానికి, అంటే ప్రాణాలతో స్వర్గదర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ ఎప్పుడూ కళ్ళారా చూసి ఎరగని కల్పవృక్షం అంటే పారిజాత వృక్షాన్ని నా పెరటి మొక్కగా ఉంచడానికి గల కారణం ఏమిటి? నేను నిన్ను తులాభార రూపంలో నారదుడికి దారపోసినా, అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదంతో తాడించిన, అంటే అలిగి ఒకానొక సమయంలో సత్యభామ అలిగి శ్రీకృష్ణ పరమాత్ముని ఏం చేసిందంట? తన పాదంతో తన్నిందంట. అలా చేసినప్పటికీ కూడాను నువ్వు మాత్రము నా మీద నువ్వు గింజంత కూడా కోపగించుకోకుండాను, అంటే ఇంత చిన్న విషయంగా కూడాను, అంటే ఏ మాత్రం కూడాను కోపగించుకోకుండా ఇంత ప్రేమగా నా మీద ప్రేమానురాగాలను కురిపిస్తూ ఉన్నావు. ఈ నీ ఆదరాభిమాన రాగాలు పొందడానికి నేను గత జన్మలలో చేసిన పుణ్యమేమిటి? అదీకాక జన్మకు ఈ జంటను ఎడబాయకుండా, అంటే మన ఈ జంటను ఇద్దరం కూడాను సత్యభామ శ్రీకృష్ణుడి జంట ఏదైతే ఉందో ఆ జంట ఎడబాయకుండా ఉండాలంటే నేను ఇప్పుడు ఇంకా ఏమేం చెయ్యాలి అని అడిగింది. అందులకు ఆ ముకుందుడు మందహాసం చేస్తూ, ఓ నారీలలామ సత్యభామ, నీవు నన్ను కోరరానిది కోరినా, చెప్పరానిది అడిగినా, ఇయ్యరాని దానిని ఆశించినా కూడాను నీ సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తురాలను చెయ్యడమే నా విధి. అందుకు కారణం నీ పూర్వజన్మ మాత్రమే అంటూ ఇలా చెప్పసాగాడు. కృతయుగాంత కాలంలో మాయ అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు. అతనికి లేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి. అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ అమ్మాయిని తన శిష్య పరంపరలోని వాడైనటువంటి చంద్రుడు అనే వానికిచ్చి పెళ్లి చేశాడు దేవశర్మ. ఒకనాడు ఈ మామజామతులు ఇద్దరు కూడాను, అంటే ఈ మామ అల్లుళ్ళు ఇద్దరు కూడాను కలిసి సమిధలను దర్భలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు. అంటే ఈ మామ అల్లుళ్ళు ఇద్దరు కూడాను అక్కడ రాక్షసుని చేత చంపబడ్డారు. బ్రాహ్మణులు, ధర్మాత్ములు, నిత్య సూర్యోపాస్తిపరులు అయినటువంటి వారి జీవిత విజ్ఞానానికి మెచ్చిన విష్ణుమూర్తి శైవులు గాని, గాణాపత్యులు గాని, సౌరవ్రతులు గాని, శాక్తేయులు గాని వీరందరూ కూడాను వానచినుకులు వాగులై, వంకలై, నదులై తుదకు సముద్రానికే చేరినట్లుగా నన్నే పొందుతారు. అంటే సద్బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చివరికి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని, అంటే ఆ శ్రీమన్నారాయణుని చేరుతారు, వారినే పొందుతారు అని చెప్తున్నారు. పుత్ర భరాత్రాది నామాలతో దేవదత్తునిలాగా నేనే వివిధ నామరూప క్రియాదులతో 5గా విభజింపబడి ఉన్నాను. అందువలన మరణించిన మామాలులను మన వైకుంఠానికే తీసుకొని రమ్మని తన పార్షదులను ఆజ్ఞాపించాడు. పార్షదులు ఆ ప్రభువాజ్ఞను పాటించి
సూర్య తేజ సమకాంతులతో ఆ ఇరువురి జీవాలు కూడాను వైకుంఠానికి తీసుకుని వచ్చారు. వాళ్ళిరువురు కూడాను విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగారు. ఇక ఇక్కడ పితృభర్తృ మరణ వార్తను విన్నటువంటి గుణవతి ఎంతగానో కృంగిపోయింది. కానీ పోయిన వారితో తను కూడా పోలేదు గనుక, మరణమాసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు గనుక వేరొక దిక్కులోని ఆ యువతి ఇంట్లో ఉన్నటువంటి వస్తుఛాయనంతటి అంటే వస్తువులన్నింటినీ కూడాను అమ్మివేసి తండ్రికి భర్తకు ఉత్తమ గతులను ప్రసాదించడం కోసము ఆచరించవలసినటువంటి కర్మలనన్నింటినీ కూడాను ఆచరించింది. ఇక శేష జీవితాన్ని ఆ శేషశాయి స్మరణలోనే గడుపుతూ దేహపోషణార్థం కూలిపని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని, సత్యాన్ని, శాంతాన్ని, జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది. పరమ సదాచారపరులైన వారింట పుట్టి పెరిగింది కావడం వలన బాల్యం నుంచి అలవడినటువంటి కార్తీక వ్రతాన్ని, ఏకాదశి వ్రతాన్ని మాత్రము ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది. ఈ విధంగా ఇంకా కృష్ణుడు ఇలా చెప్తున్నాడు సత్యభామతో, సత్య, పుణ్యాగణ్యాలు, భుక్తి ముక్తిదాయకాలు, పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలు అయిన ఆ 2 వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవన్న సంగతి నీకు కూడా తెలిసిందే కదా. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతఃస్నానమును ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపచేస్తాను. ఈ కార్తీకంలో స్నానాలు, దీపారాధనలు, జాగరణ, తులసీ పూజ చేసేవాళ్ళు అంత్యంలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భావిస్తారు. విష్ణువాలయంలో మార్జనం చేసి సర్వతోభద్రం, శంఖం, పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలను చేసేవారు జీవన్ముక్తులవుతారు. ఉపర్యుక్త ప్రకారంగా అంటే పైన చెప్పిన విధంగా ఎవరైతే కార్తీక మాసంలో నెల రోజులలోనూ కనీసం ఆ నెల రోజులు కాకపోయినా ఆ నెలలో 3 రోజులైనా ఆచరించిన వారు దేవతలను కూడా నమస్కరించదగినటువంటి దేవతలు కూడా నమస్కరించదగినటువంటి వాళ్ళు అవుతున్నారు. ఇక పుట్టింది మొదలు జీవితాంతం వరకు చేసేవారి పుణ్య వైభవాన్ని చెప్పడము ఎవరి వల్ల కూడాను కాదు. అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరాలయి ఏకాదశి, కార్తీక వ్రతాలను మాత్రము వదలకుండా కడు నిష్ఠతో ఆచరిస్తూ కాలం వెళ్లదీస్తూ ఉంది. కొన్నాళ్ల తర్వాత వయోభారం వల్ల శుష్కించి జ్వరం బారిన పడింది. అంటే కొన్నాళ్ళ తర్వాత పాపం ఆమెకు జ్వరం వచ్చిందంట. వృద్ధురాలైపోయింది, ఇంకా అప్పటికి జ్వరం వచ్చింది. అయినప్పటికీ కూడాను ఆమె కార్తీక స్నానంని మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడాను నడుములోతు నీళ్ల వరకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది. అంతలోనే ఆకాశం నుంచి శంఖ, చక్ర, గద, పద్మాధ్యాయుధాలు ధరించినటువంటి విష్ణువాబులైనటువంటి విష్ణుదూతలు గరుడ పతాకాయుతమైనటువంటి విమానంలో వచ్చి గుణవతిని అందులో కూర్చోబెట్టుకుని దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో పాటుగా వైకుంఠానికి తీసుకుని వెళ్లారు. కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది. అనంతరం శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్థన మీద దేవకీ గర్భాన ఇలా కృష్ణునిలా అవతరించాను. నాతో బాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు. పూర్వజన్మలలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు. అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు. అంటే సత్రాజిత్తుగా పుట్టాడనమాట. ఇక్కడ బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా అంటే సత్రాజిత్తు కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు. ఈ జన్మ వైభోగానికి అంతటకు కూడాను కారణము పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యలేశమే తప్ప ఇతరము ఏదీ కూడాను కాదు. కాబట్టి ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి, నా ముంగిట తులసి మొక్కను నువ్వు పాతినటువంటి పుణ్యానికి నీకు ఈ జన్మలో నీ ఇంటి ముంగిట నీ వాకిట్లో నేను కల్పవృక్షాన్ని వెలిసేలాగా చేశాను. అంటే నీ ఇంటి ముందట ఈ కల్పవృక్షాన్ని పాతి పెట్టాను అనేసి చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు చూడండి, ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంట వంట కూడాను లక్ష్మీ కళ స్థిరపడింది. అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడాను నారాయణాయేతి సమర్పయామి అంటూ
జగత్పతినైనా నాకే దారపోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నీవు నా భార్యవయ్యావు. పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు. సాత్రాజితి, నువ్వే కాదు, నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠానిష్ఠులు, నా భక్త గరిష్ఠులు అయి ఉంటారో వారందరూ కూడాను నాకు ఇష్టులై సర్వకాల సర్వావస్థలలోనూ కూడాను తత్కారణాల రీత్యా నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూనే ఉంటారు. ఓ రాఘవతి, ఒక్క రహస్యం చెబుతాను విను. తపోదాన యజ్ఞాధికాలనెన్నింటిని నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో 16వ వంతు పుణ్యంని కూడా పొందలేరు అని గుర్తుంచుకో. ఈ విధంగా శ్రీకృష్ణుడు చెప్పినటువంటి గాథనంతటినీ కూడాను విన్నటువంటి సత్యభామ, తన పూర్వజన్మ గాథనంతను కూడా విన్నటువంటి సత్యభామ అంటే ఆ కార్తీక వ్రత పుణ్య ఫలాలను వాటినన్నింటినీ విని పులకితాంగి అయినటువంటి ఆ పూబోడి తన ప్రియపతి అయిన విశ్వంభరుడికి అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి వినయ విధేయతలతో నమస్కరించింది, ప్రణమిల్లింది, భక్తిపూర్వకంగా నమస్కారాలను అర్పించింది. ఇంతటితో ఈరోజు అంటే 16వ రోజు పారాయణము పరిసమాప్తమైనది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.